దేశంలో రిజర్వేషన్ల తేనె తొట్టని ఓ పక్కన కాంగ్రెస్ కదిలిస్తోంది. ముస్లిం రిజర్వేషన్ల తేనె తొట్టని బీజేపీ కదిలిస్తే బీజేపీని రివర్స్ చేయడానికి టోటల్ రిజర్వేషన్లు ఎత్తేస్తారంటూ వాళ్ళు చివరికి ఆర్ఎస్ఎస్ వచ్చి కూడా బహిరంగంగా చెప్పాల్సి వచ్చింది. అమిత్ షా క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు క్లారిటీ చంద్రబాబు గారు ఇస్తారా, పవన్ కళ్యాణ్ గారు ఇస్తారా తేలాలి. ఎందుకంటే కాపు రిజర్వేషన్లు అంటూ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత తీర్మానాలు చేసి చేతులు దులుపుకుంది. కాపులకి రిజర్వేషన్ ఇవ్వాలంటే బీసీలలో ముస్లింలకు ఇచ్చినట్టే బీసీఈ తరహాలో బీసీఎఫ్ లాంటిది ఏదైనా పెట్టాలి. అది పెడితే బీసీలకి ఆ రిజర్వేషన్ తగ్గుతుంది. అప్పుడు బీసీల పార్టీగా ముద్రపడ్డటువంటి తెలుగుదేశం పార్టీ భారీగా దెబ్బతింటుంది. అందుకనినే అంతకంటే ఎక్కువ అంటూ ఒకటి పెడితే దాన్ని తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. చివరికి మళ్ళీ ఆ తర్వాతన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో 10% ఇస్తే అందులో 5% అంటూ ఓ జీవో పడేసేసి వెళ్ళిపోయింది. ఆ జీవో చెల్లదన్న తర్వాత తీసేసింది. నెక్స్ట్ వచ్చింది జగన్ ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు ఏం మోసం చేస్తున్నారు? 5% రిజర్వేషన్ చంద్రబాబు ఇస్తే తీసేశారని మోసం చేస్తున్నారు. కాపులనే మోసం చేస్తున్నారు. కాపులకి ఇచ్చేశారు, తీసేశారు అన్నటువంటిది. ఎందుకు ఆ మోసం అన్నదే అర్థం కాదు. ఎందుకంటే ఈబీసీ లేదా ఈడబ్ల్యూఎస్ అనే రిజర్వేషను కాపుల కోసం ఇవ్వాల, అన్ని కులాలకి ఇచ్చారు. రిజర్వేషన్ పొందని ఓసీలలో ఉన్నటువంటి అన్ని కులాలకి ఇచ్చారు, ఇంక్లూడింగ్ ముస్లిం క్రిస్టియన్స్తో సహా. రిజర్వేషన్లు పొందని అన్ని కులాలు, ఓసీ అంటే అదర్ క్యాస్ట్స్, ఎవరైతే రిజర్వేషన్ లేని అన్ని కులాల వాళ్ళకి అందులో 10% ఇచ్చారు. ఇప్పుడు అందులో 5% కాపులకి ఇవ్వాలన్నా? ఇస్తారా? పోనీ రేపొద్దున మీ మేనిఫెస్టోలో పెడతారా? అప్పుడు మిగతా కులాల వాళ్ళు కూడా తేల్చుకుంటారు ఏంటి అనేటువంటిది, కరెక్టా రాంగా అన్నటువంటిది. పోనీ బీసీలో ఇస్తారా? చెప్పండి. అది 50% దాటైతే రిజర్వేషన్ ఇవ్వడం అసాధ్యమైనటువంటిది. ఇప్పుడు 50కి పైన 10, ఇప్పుడు 60 ఓబీసీ రిజర్వేషన్ పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 5% ఇస్తారా? అది చేయండి. అది రాజ్యాంగ సవరణ చేయాలి. అది చేస్తామని చెప్తే నమ్మదగ్గది. కానీ లేకపోతే ఈడబ్ల్యూఎస్లో ఇచ్చేస్తాం 5%, లేకపోతే కనుక 50% లోపే ఇచ్చేస్తాం, 50% లోపిస్తామని చెప్పట్లా. ఈడబ్ల్యూఎస్లో రిజర్వేషన్లు అని చెప్పేది మాత్రం పచ్చి మోసం. ఆ మోసాన్ని ఆయన నమ్మించి చూస్తున్నారు. రేపు ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే కనుక అది ఖచ్చితంగా చర్చనీయాంశం అవుతుంది.